వెన్నుపోటు పాలనకు 2 ఏళ్ళు వైసీపీ అనమాట. అది తక్కువ తినలా. వెన్నుపోటు పాలనకు 2 ఏళ్ళు ముగిసినాయి, ఇంకా 3 సంవత్సరాలు ఉన్నాయి, ఇంకెంత వెన్నుపోట్లు పొడుతాడో అని. ఎందుకంటుందంటే సూపర్ 6 అనేది గాలికి అయిపోయింది. ఏయో కొన్ని అమలు అవుతున్నా చాలా అమలు చేయలేదు. కాబట్టి నేను ఇచ్చిన ఉచిత పథకాలు, వెల్ఫేర్ ప్రోగ్రాంలు వైసీపీ ఇచ్చింది ఇప్పుడు టీడీపీలో పరమశూన్యం. కాబట్టి వెన్నుపోటు పొడిచేశాడు. ఇవన్నీ చేస్తానని వచ్చి వెన్నుపోటు పొడిచారని వైసీపీ చెప్తుంది. తర్వాత డిఎస్సి పరిస్థితి చూడండి, లీకేజ్లు ఇవి అవి. తర్వాత నిరుద్యోగం 8.2% ఉంది. హైయెస్ట్ నిరుద్యోగం నేషనల్ యావరేజ్ కంటే ఇప్పుడు టీడీపీ హయాంలో ఉంది. కాబట్టి కూటమి పాలన వెన్నుపోటు నిరుద్యోగులకి. తర్వాత లీకేజీలు ఇచ్చుకోవడం, ఇదంతా దారుణం. తర్వాత అమరావతి 3కి అన్నీ వచ్చేసి మావిగారిని వదిలేసి అమరావతి 2 లక్షల కోట్లు ఎక్కడుంది తెస్తారో అది ఒక బబుల్, అది బాబు గారు బబుల్. కాబట్టి మావిగారిని అనేది మేము ప్రతిపాదించిన దాన్ని చూడడంలా. కాబట్టి ఇది వెన్నుపోటు పాలన. పైగా అక్కడ సామాజిక రాజధాని అంటున్నారు, పీపుల్స్ క్యాపిటల్. అది కాదు, వెన్నుపోటు అది. ఈ విధంగా బాబు పాలన ఒక దుష్ట పాలన. బాబు అనేది అభివృద్ధి లేని పాలన, ఉచిత పథకాలు లేనివి, ప్రజా సామాజిక న్యాయం లేనిది, ఒక రకమైన పాలన అనుకుంటూ ఈ వెన్నుపోటు పాలనకు ఎన్ని ప్రామిసులతో వచ్చి ఇప్పుడు వెన్నుపోటు పొడుస్తారు బాబుకు అలవాటే. కాబట్టి వెన్నుపోటు పాలనకు 2 సంవత్సరాలు పూర్తి అంటూ వైసీపీ ప్రచారం మొదలెట్టింది.